నమ శివాయ. సంపూర్ణ కార్తీక మహాపురాణం 6వ అధ్యాయం. ఓ మహారాజా, కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిసె పూలతో పూజిస్తారో వాళ్ళకి చంద్రాయన ఫలము కలుగుతుంది. గరికతోనూ కుశలతోనూ పూజించేవాళ్ళు పాప విముక్తులై వైకుంఠమును పొందుతారు. చిత్రవర్ణ వస్త్రాన్ని శ్రీహరికి సమర్పించిన వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. కార్తీక స్నానం చేసి విష్ణు సన్నిధిని దీపమాలికను ఉంచేవాళ్ళు వైకుంఠ పురాణ పాఠకులు శ్రోతలు కూడా విగత పాపులై పరమ పదాన్ని చేరుతారు. ఇందుకు ఉదాహరణగా మాత్రాననే సర్వ పాపాలను నయింపచేసేది ఆయురారోగ్యదాయిని అయిన ఒక కథ చెప్తాను వినండి. కళింగదీశీయుడైన మందరుడనే ఒకానొక బ్రాహ్మణుడు స్నాన సంధ్యా వందనాలన్నింటినీ విసర్జించి పరులకు కూలి పని చేస్తూ ఉండేవాడు. అతనికి పతివ్రత సర్వ సాముద్రికాది శుభలక్షణ సంపన్న సద్గుణ సముచ్చయము చేత సుశీల అని పిలువబడే భార్య ఉండేది. భర్త ఎంత దుర్మార్గుడైనా కూడా అతని యందు రాగమే తప్ప ద్వేషమై లేనిదై పాతివ్రత నిష్ఠాయురాలుగా ఉండేది. కొన్నాళ్ళ తరువాత కూలితో జీవించడం కష్టమని భావించిన మందరుడు వనగతుడై ఖడ్గపాణి అయి దారులు కాసి బాటుసారులను కొట్టి వారి నుండి ధనమును అపహరిస్తూ కాలం గడపసాగాడు. ఆ దొంగ సొత్తును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకుని పోయి అమ్మి ఆ సొమ్ముతో కుటుంబ పోషణ చేసేవాడు. ఒకసారి దొంగతనానికై దారి కాసి ఉన్న మందరుడు బాటసారి అయిన ఒకానొక బ్రాహ్మణుని పట్టుకుని అక్కడ మర్రి చెట్టుకు కట్టివేసెను. ఆ బాపని ద్రవ్యాన్నంతటినూ అపహరించేశాడు. ఇంతలో అటుగా వచ్చిన పరమ క్రూరుడైన ఒక కిరాతకుడు దోచుకున్న మందరుడిని దోచుకోబడిన బంధితుడై ఉన్న బ్రాహ్మణుని ఇద్దరినీ కూడా చంపేశాడు. ఆ ద్రవ్యాన్ని తాను హరించుకుపోబోయాడు. కానీ అదే సమయంలో అక్కడి కిరాత మందర బ్రాహ్మణుల నుండి వచ్చే నరవాసనను పసిగట్టిన చేరువ గుహలని ఖడ్గంతోనూ ఒకరినొకరు ప్రహరించుకున్నారు. ఆ జగడంలో పులి కిరాతకుడు కూడా ఏకకాలంలో మరణించారు. ఆ విధముగా మరణించిన విప్ర మందర వాగ్రు కిరాతకులు జీవులు నలుగురు యమలోకమును చేరి కాలసూత్రమనే నరకాన్ని పొందారు. యమకింకరులు ఆ నలుగురిని పురుగులు అమేధ్యమాలతో నిండి ఉన్న తప్త రక్త కోపంలో పడివేశారు. ఇక భూలోకంలో భర్త మరణ వార్త తెలియని మందరుని భార్య అయిన సుశీల మాత్రం నిత్యం భర్త ధ్యానాన్ని చేస్తూ ధర్మ పరివర్తనతో హరిభక్తితో సజ్జన సాంగత్యంతో జీవించసాగింది. ఒకనాడు నిరంతర హరినామ సంకీర్తన తత్పరుడు సర్వలయందు భగవంతుని దర్శించినవాడు నిత్యానంద నర్తనుడు అయిన ఒకానొక యతీశ్వరుడు ఈ సుశీల ఇంటికి వచ్చాడు. ఆమె శ్రద్ధాభక్తులతో అతని భిక్ష వేసి, అయ్యా, నా భర్త కార్యార్థి అయి వెళ్ళి ఉన్నాడు, ఇంట లేడు, నేను ఏకాకినై అయినా ఆయన ధ్యానంలోనే కాలము గడుపుతున్నాను అని విన్నవించుకుంది. అందులోక యతి, అమ్మాయి, ఆవేదపడకు, ఇది కార్తీక పూర్ణిమ మహాపర్వదినం. ఈరోజు సాయంకాలం నీ ఇంట పురాణ పఠన శ్రవణం ఏర్పాటు చేయి. అందుకుగాను ఒక దీపము చాలా అవసరం. దీపానికి తగినంత నూనె నా దగ్గర ఉంది. నీవు ఒత్తిని ప్రమిదను సమర్పించినట్లయితే దీపను వెలిగించుకోవచ్చును అని సలహా ఇచ్చాడు. ఆ యతిశ్రేష్ఠును మాటలను అంగీకరించి సుశీల తక్షణమే గోమయంతో ఇల్లంతా చక్కగా అలికి పంచరంగుల ముగ్గులను పెట్టినది. ప్రతిని పరిశుభ్రపరిచి 2 ఒత్తులను చేసి యతీశ్వరుని వద్ద నూనెతో వాటిని వెలిగించి శ్రీహరిని సమర్పించినది. యతి ఆ దీప సహితముగా విష్ణువును పూజించి మనశ్శుద్ధి కోసం పురాణ పఠనమును ఆరంభించాడు. సుశీల పరిసరాల ఇండ్లకు వెళ్ళి వారందరినీ పురాణ శ్రవణము ఆహ్వానించి అందరి నడుము తాను కూడా ఏకాగ్రచిత్తుడై ఆ పురాణాన్ని వింది. అనంతరం ఆమెకు శుభాశీస్సులు అందించి యతీశ్వరుడు వెళ్ళిపోయాడు. నిరంతరం హరిసేవనం వలన క్రమక్రమంగా ఆమె జ్ఞాని అయి తదుపరి కాలధర్మమును చెందినది. తత్తక్షణమే శంఖ చక్రాధరుడు చతుర్బాహుడు
పద్మాక్షులు పీతాంబరుధరులు అయిన విష్ణుదూతలు నందనవన సుందర మందరాది సుమలాలతోనూ రత్న మౌక్తిక ప్రవాదాలతోనూ నిర్మించిన మాలికాంబరకృతులై ఉన్న దివ్య విమానాన్ని తెచ్చి సుశీలను అందు అధిరోహింపజేసి వైకుంఠానికి తీసుకుపోయారు. అందులో వెళుతున్న సుశీల మార్గమధ్యంలో నరకంలో మరి 3 జీవులతో కలిసి బాధలు పడుతూ తన భర్తను గుర్తించి విమానాన్ని ఆపింది. తత్కారణమేమిటో తెలపవలసిందిగా విష్ణు పారిశుద్ధులను కోరింది. అందుకు వారు, అమ్మా, నీ భర్త అయిన ఈ మందరుడు విప్రకుల సంజాతుడైనప్పటికీ వేదాచారులను విసర్జించి కూలి అయి మరికొన్నాళ్ళు దొంగ అయి దుర్మార్గ ప్రవర్తన వలన ఇలా నరకాన్ని అనుభవిస్తున్నాడు. అతనితో పాటు ఉన్న మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి మిత్రుడు అనుకొని చంపి అతని ధనముతో పరదేశాలకు పారిపోబోతూ నీ భర్త చేత బంధితుడయ్యాడు. అతగాడి పాపాలకు గాను అతడు నరకము పొందాడు. 3వ వాడు కిరాతకుడు బంధితుడై ఆ బ్రాహ్మణుడిని నీ భర్తను కూడా చంపివేసిన పాపానికి గాను ఇతడు నరకము చేరవలసి వచ్చినది. ఇక 4వ జీవి ఒక పులి. ఆ పులి అంత పూర్వజన్మలో ద్రావిడ బ్రాహ్మణుడిగా ఉండి ద్వాదశి నాడు భక్ష్య విచక్షణారహితుడై ఆచరించిన తైలాదిక భోజనాల వలన నరకమును పొంది పులిగా పుట్టి ఈ కిరాతకుడు తోడి జగడములో అతనితో పాటు నరకాన్ని చేరాడు. ఈ 4 నరకయాతనల కారణాలు ఇవే తల్లి అని చెప్పసాగాడు. ఆ మీదట సుశీల విష్ణుదూతలను చూసి ఏ పుణ్యం చేసిన వాళ్ళైతే వాళ్ళకు ఆ నరకము తప్పుతుందో చెప్పమని కోరగా, వైష్ణవులు కార్తీక మాసంలో నీ చేత ఆచరించబడిన పురాణ శ్రవణ ఫలితాన్ని దారబోయడం వలన మీ భర్త పురాణ సవ్యార్థమై నువ్వు ఇంటింటికి వెళ్ళి ప్రజలను పిలిచిన పుణ్యమును దారబోయడం వలన మిత్రద్రోహి అయిన ఆ బ్రాహ్మణుడు ఆ పురాణ శ్రవణార్థమై నువ్వు సమర్పించిన 2 ఒత్తుల పుణ్యమును చెరి సగముగా దారపోయడం వలన కిరాతవాగ్రులై నరకము నుంచి ముక్తిని పొందుతారని పలికాడు. అలా వాళ్ళు చెప్పినదే తడవుగా సుశీల ఆయా విధాలుగా తన పుణ్యాలను వారికి దారబోయడంతో ఆ 4 నరకం నుండి విముక్తులై దివ్య విమానాదులై సుశీలను వివిధ రూపాలుగా ప్రశంసిస్తూ మహాజ్ఞానాలు పొందే ముక్తి పదాలకై తీసుకుపోబడ్డారు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో చేసే పురాణ శ్రవణం వలన హరిలోకము తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో. పునః వశిష్ఠుడు జనకుడికి ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, కార్తీక మాసంలో వచ్చే సోమవారం మహత్యము విని ఉన్నావు. ఆ కార్తీక సోమవారం ఎంత ఫలాన్నిస్తుందో అంతకంటే కార్తీక శనిత్రయోదశి 100 రెట్లు, కార్తీక పౌర్ణిమ 1000 రెట్లు, శుక్ల పాఠ్యమి 1,00,000 రెట్లు, శుక్ల ఏకాదశి 1,00,000 రెట్లు, ద్వాదశి లెక్కలేనంత అనంతమైనటువంటి ఫలాలను అదనముగా ప్రసాదిస్తాయి. మోహము చేతనైనా సరే శుక్ల ఏకాదశి నాడు ఉపవసించి మరునాడు ద్వాదశి బ్రాహ్మణయుక్తులై పారాయణ చేసేవాళ్ళు సాయుజ్య మోక్షాన్ని పొందుతారు. ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానమును చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి. రాజా, సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో 1,000,000 మంది బ్రాహ్మణులు అన్న సమారాధన చేయడం వల్ల ఎంత పుణ్యము కలుగుతుందో అంత పుణ్యము కూడా కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నం పెట్టడం వలన కలుగుతుంది. 1000 గ్రహణ పర్వాలు, 10,000 వ్యతిపాత యోగాలు, 1,00,000 అమావాస్య పర్యాలు ఏకమైనా కూడా ఒక్క కార్తీక ద్వాదశిలో 16వ వంతు కూడా చేయవని తెలుసుకో. మనకు ఉన్న తిథులలో పుణ్యప్రదాలైన తిథులు ఎన్నడూను ఉండవచ్చునుగాక, కానీ వాటన్నింటికంటే కూడా సాక్షాదిష్టు ప్రీతికరమైన ఈ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదమని మర్చిపోకు. ఏకాదశి నాడు రాత్రి మాయమండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీర సముద్రం నుండి శ్రీహరి నిద్రలేస్తాడు. అందువలన దీనికి హరిబోధిని ద్వాదశి అనే పేరు వచ్చింది. అటువంటి ఈ హరిబోధిని నాడు ఎవరైతే కనీసం ఒక్క బ్రాహ్మణుడికైనా అన్నదానం చేస్తారో వాళ్ళు ఇహములో భోగాల సేవలన్నీ, వరములో భోగిసనాలని సేవనాన్ని పొందుతారు. కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నదానం చేయడం వల్ల సత్కోష్టమైనటువంటి దానముగా చెప్పబడుతూ ఉంది. ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలిచ్చే ఆవును, వెండి డెక్కను బంగారు కొమ్ముతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానం చేస్తారో వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు. ఈరోజు వస్త్రదానం చేసిన వాళ్ళు
సంచితార్థాలన్నీ సమసిపోయి వైకుంఠాన్ని చెందుతారనడంలో ఎటువంటి వివాహము లేదు. ఓ మహారాజా, ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాల గ్రామాన్ని, బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణా సమేతంగా దానం చేస్తారో వాళ్ళు చతుస్సాగర పర్యవంతమైన సమస్త భూమండలాన్ని దానం చేసినంత పుణ్య ఫలాన్ని పొందుతారు. ఇందుకు నిదర్శనంగా ఒక గాథను చెబుతాను, వినండి. పూర్వం గోదావరి తీరంలో దురాచరవంతుడు, పరమ పిసినిగొట్టు అయినటువంటి ఒక వైశ్యుడుండేవాడు. ఈ లబ్ధుడు దాన ధర్మాలు చేయకపోవడమాగాక తాను కూడా తినకుండా ధనమును పోగు చేసేవాడు. ధనధాన్యాలతో కాదు, కనీసం ఎవరికి మాట సాయమైనా చేసేవాడు కాదు. నిత్యం పరులకు నిందిస్తూ పర ద్రవ్యాసక్తులై మసలై ఈ పిసినగొట్టు ధనమును వడ్డీలకు తిప్పుతూ అంతకంతకు ద్రవ్యాన్ని పెంచుకోసాగాడు. ఒకసారి ఈ లబ్ధుడు ఒక బ్రాహ్మణునికి ఇచ్చిన అప్పును రాబట్టుకోవడం కోసం అతని గ్రామానికి వెళ్ళి తానిచ్చిన బాకీని వడ్డీతో సహా ఈ క్షణమే చెల్లించవలసిందిగా అని పట్టుబట్టాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు, రుణదాత, నేను నీ బాకీ ఎగవేసేవాడిని కాను, ఎందుకంటావేమో. ఎవడైతే రుణం తీర్చుకోకుండా పోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతకు సొంతరూపంగా జన్మించి ఆ రుణాన్ని చెల్లబెట్టుకోవలసి వస్తుంది. అందుచేత ఏదో విధముగా సంపాదించి ఈ మాసానికల్లా నీ రుణం చెల్లబెడతాను, అంతవరకు ఓర్పు వహించి ఉండు అని చెప్పాడు. ఆ బ్రాహ్మణ వచనాలకు పరాభవ వాక్కులుగా భావించిన లబ్ధుడు కనిసి, నీ కబుర్లు నా దగ్గర కాదు, నీ బాకీ వసూలు కోసం నెల్లాలాగే సమయం నాకు లేదు, మర్యాదగా ఇప్పుడే లేదా ఈ కత్తితో నిన్ను నరికేస్తాను అన్నాడు. యథార్థంగా ఆ సమయంలో ధనం లేదని, అప్పటికప్పుడు తాను అప్పు తీర్చలేనని చెప్పాడు విప్రుడు. మరింత మండిపడిన ఆ పిసినారి బ్రాహ్మణుని జుట్టు పట్టుకుని లాగి నేలకు పడదోసి కాలితో తన్ని అప్పటికీ కోపం తేలక కత్తితో ఒక వేటు వేశాడు. సింహం యొక్క పంజా విసురుకు లేడిపిల్ల చనిపోయినట్లుగా క్రోధోన్మదుడై ఆ కోమటి కొట్టిన కత్తి దెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు. అంతటితో కోమటి హత్యా నేరానికి గాను రాజు తనను దండిస్తాననే భయంతో త్వరితంగా ఇంటికి పారిపోయి గుట్టుగా బ్రతకసాగాడు. బ్రతికినంతకాలం గుట్టుగా ఉండడమే గాక గుట్టుగా ఉన్నంత మాత్రం చేత ఎల్లకాలం బ్రతకలేం కదా. అదేవిధంగా ఆ కోమటి కూడా ఆయువురి మృతి చెందాడు. యమకెంకరులు వచ్చి ఆ జీవుని నరకానికి తీసుకుపోయారు. జనక భూపతి రురువులనే మృగాల చేత, వాటి శృంగాల చేత పీడింపచేసే ఒకానొక శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు. కింకరులు ఆ ఆజ్ఞను అమలు చేయసాగారు. ఇక ఈ భూలోకంలో ఆ లబ్ధ వైశ్యుని కుమారుడైన ధర్మవీరుడనే మహాదాత, పరోపకారి అయి పిత్రార్జనమైనటువంటి ఆగణిత ధనరాశులతో ప్రజా శ్రేయస్సుకై చెరువులు నూతులు త్రవించి, తోటలు వేయించి, వంతెనలు కట్టించి, పేదలకు వివాహ సంపన్న కోసం సహాయం చేస్తూ, యజ్ఞ యాగాది క్రతువులకు తరమర భేదరహితంగా అన్నదానాలను చేస్తూ ధర్మాత్ముడుగా పేరు పొందాడు. ఒకానొకనాడు ధర్మవీరుని విష్ణు పూజ చేసే సమయానికి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి యమలోకం నుండి బయలుదేరి హరినామస్మరణ చేసుకుంటూ ఈ ధర్మవీరుని తావుకు వచ్చాడు. ముంగిలిని వచ్చిన మునిరాజు నారదును చూసి ధర్మవీరుడు భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లాడు. ఆద్యపాద్యాది వివిధోపాచారులతో నారదును పూజించి, నారదా, దేవర్సులైన మీరిలా మా భూవర్షానికి అందున నా గృహానికి విచ్చేయడం వలన నా జన్మ ధన్యమైంది. హే దివ్య ప్రభు, నేను నీ దాసుడిని, నన్నేమి చేయమంటారో ఆజ్ఞాపించు, నువ్వేమి చెబితే అది చేస్తాను అని వినయపూర్వకంగా వేడుకున్నాడు. అందుకు సంతోషించిన నారదుని చిరునవ్వు ముఖము కలవాడై, ధర్మవీర, నా కోసము నువ్వేమి చేయనక్కర్లేదు, నీ శ్రేయస్సుకై చెబుతున్న నా ఈ మాటల్ని శ్రద్ధగా విను. కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువుని అత్యంత ప్రియమైనటువంటి రోజు. ఆ రోజున స్నానం చేసిన జప తప ప్రభృతి కార్యాలన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. ధర్మవీర, సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి ప్రాతః స్నాతులై సాలగ్రామ దానములు చేసేవాడు దరిద్రులు కానీ, ధనికులు కానీ, యతులు కానీ, వానప్రస్థులు కానీ, బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ, స్త్రీలే కానీ, వాళ్ళెవరైనా సరే జన్మాంతర కృప పాపాలను దహింప చేసుకున్న వాళ్ళే అవుతారు. మరో ముఖ్యమైన విషయం చెబుతాను విను.
నీ తండ్రి మరణించి యమలోకమును పడరాని పాటలు పడుతున్నాడు. అతనికి నరకబాధ విముక్తిని కల్పించి నువ్వు కార్తీక ద్వాదశి నాడు సాలగ్రామ దానము చెయ్యి. నారదుడు చెప్పినదంతా విని నవ్వేశాడు ధర్మవీరుడు. పైపెచ్చు నారద మునీంద్ర, నా తండ్రి పేరున గో భూ తిల సువర్ణాది దానాలు ఎన్నో చేశాను. వాటి వల్ల వెలువరించబడింది నరకయాతన కేవలం సాలగ్రామం అనే పేరు కలిగిన రాతిని దానం చేస్తే సాధ్యమవుతుందా? అయినా ఆ సాలగ్రామం అనే రాయి ఎందుకు ఉపయోగపడుతుంది? తినడానికా? పనికిరాదు. అలంకారానికా? నవరత్నాల్లోనిది కాదు. ఏ రకంగానూ ఎవరికీ కూడా పనికిరాని దానిని నేనెందుకు దానం చేయాలి అని దాతను కీర్తి ఉండదు. ఆ దానము పట్టిన వానికి సుఖము ఉండదు. కాబట్టి ఆ సాలగ్రామ దానం నేను చెయ్యనగాక చేయనని చెప్పాడు. నారదుడి అంత అనసూయంగా చెప్పినా కూడా ధర్మవీరుడు తన మూర్ఖత్వాన్ని వదలను లేదు. సాలగ్రామ దానానికి అంగీకరించడం లేదు. అంతటితో నారదుడు అంతర్యారమైపోయాడు. మరికొంతకాలానికి ధర్మవీరుడు మరణించాడు. గౌరవనీయులు సర్వహితాత్ములైనటువంటి పెద్దల మాటలను పాటించిన పాపానికి సాలగ్రామ దానం చేయకపోవడం వలన నరక గతుడై అనంతము 3 మార్లు పులిగాను, 3 సార్లు కోతిగాను, 5 సార్లు ఆబోతుగాను, 10 పర్యాయాలను స్త్రీగాను జన్మించి వైవజ్య పీడనం పొందడం జరిగింది. పునః 11వ జన్మలో కూడా ఒకానొక యాచకుని పుత్రికగా జన్మించవలసి వచ్చింది. పురాకర్మ వలన పెండ్లి కుమారుడు అనంతకాలంలోనే మరణించడంతో ఒక్కగానొక్క కూతురు కలిగిన వైధవ్యానికి చింతించి ఆ యాచక బ్రాహ్మణుడు జ్ఞాన దృష్టి చేత తన కూతురి పురాకర్మను గత పాపాలన్నింటిని తెలుసుకున్నవాడై ఆ విషయాలన్నింటినీ ఆమెకు సువిస్తరంగా చెప్పి కార్తీక సోమవారం నాడు విధోక్త విధిగా జన్మార్జిత పాపాలకై సాలగ్రామ దానాన్ని చేయించాడు. ఆ పుణ్య ఫలావస్తు వలన మరణించిన పెండ్లి కొడుకు పునర్జీవుడయ్యాడు. ఆ దంపతులు ఇహ జీవితాన్ని ధర్మ కామ సౌఖ్యాలతో కలిపి కాలాంతర స్వర్గమును చేరి పుణ్య ఫలాను ఆప్తులయ్యారు. తదుపరి ధర్మవీరుడు 23వ జన్మగా ఒక బ్రాహ్మణుని ఇంట శిశువుగా పుట్టి పూర్వజన్మలో చేసిన మహత్య పూర్వక సాలగ్రామ దాన పుణ్య విశేషముల వలన జ్ఞాని అయి ప్రతివర్ష ప్రయుక్త కార్తీక సోమవారం పర్వదినాలలో సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ ఆ పుణ్యఫలంగా మోక్షప్రాప్తుడయ్యాడు. ఇతగాడి సాలగ్రామ దాన పుణ్యఫలము వలన రౌరవ గతుడైనటువంటి ఇతని తండ్రి కూడా నరకం నుండి విముక్తుడయ్యాడు. కాబట్టి జనక మహారాజా, కార్తీక మాసంలో సాలగ్రామ దానము చేత విష్ణువు సంప్రీతుడై విశేష పుణ్యాన్ని కల్పిస్తాడని ధృవపరుచుకో. ఎంతటి పాపానికైనా సరే కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేయటమే సర్వోత్తమమైనటువంటి ప్రాయశ్చిత్తం. ఇంతకు మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఓం నమ శివాయ. 6వ రోజు అధ్యాయం ఇంతటితో సమాప్తం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.